హాయ్. ఈ వీడియోలో మనం ఫైల్ పర్మిషన్స్ అంటే ఏంటి? ఈ ఒక్కొక్క ఫైల్‌కి ఏమేం పర్మిషన్స్ ఉంటాయి? ఎన్ని లెవెల్స్‌లో పర్మిషన్ ఉంటుందనేది చూద్దాం. బేసిక్‌గా ఈ ఫైల్ పర్మిషన్స్ అనేవి మనకి 3 లెవెల్స్‌లో అప్లై అవుతాయి. 3 లెవెల్స్ అంటాం. సో, ఈ 3 లెవెల్స్ ఏంటయ్యా అంటే ఫస్ట్‌ది యూజర్ లెవెల్ అంటాం. అంటే దీన్నే మనం ఓనర్ లెవెల్ కూడా అనొచ్చు. సో, సెకండ్ వన్ ఏంటయ్యా అంటే గ్రూప్ లెవెల్. థర్డ్ వన్ వచ్చేసి అథర్ లెవెల్స్ అంటాం. ఈ అథర్ ఎవరు అనేది ఇంతవరకు తెలియదు. బేసిక్ గా యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అథర్ లెవెల్. ఈ ఫైల్ పర్మిషన్. ఫైల్ అంటే ఏంటంటే మనం యూజ్ చేసే ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి 3 లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఫస్ట్ లో యూజర్ అంటే 3 లెవెల్స్, అంటే 3 కేటగిరీ కంబినేషన్. సో యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అథర్ లెవెల్. ఈ లెవెల్స్ లో మళ్ళీ మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇక్కడ యాక్సెస్ మోడ్స్ కూడా ఉంటాయి కొన్ని. అంటే ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్క యాక్సెస్ మోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ యూజర్ లెవెల్ తీసుకుంటే ఆ యూజర్ కి లెవెల్ తగ్గట్టు కొన్ని యాక్సెస్ మోడ్స్ ఉంటాయి. అంటే వీటిని మనం యాక్సెస్ మోడ్స్ అంటాం. సో ఈ యాక్సెస్ మోడ్స్ ఏంటయ్యా అంటే ఫస్ట్ రీడ్. రీడ్ అంటే ఓన్లీ రీడబుల్, రీడ్ పర్మిషన్ అన్నమాట. సో రైట్, డబ్ల్యూ అంటేనేమో రైట్ పర్మిషన్. సో ఎగ్జిక్యూటబుల్, ఈ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయడానికి. అంటే ఫస్ట్ ఈ ఫైల్ కి సంబంధించిన దానికి మనకి ఆర్ అని కనిపిస్తే ఆ పర్టికులర్ పర్సన్ అనేవాడికి ఆ ఫైల్ రీడ్ పర్మిషన్ లోనే ఉంది. సో రైట్, రైట్ అనేది ఏంటంటే రైట్ అంటే ఆవిడకి ఆ ఫైల్ పర్మిషన్ రైట్ రాసుకుందని కూడా ఉంది. సో ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఏంటంటే వాడు ఆ కమాండ్స్ ని రన్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంకా అంటే ఈ లెవెల్స్ ఆఫ్ పర్మిషన్ లో మనం ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో మన ఫైల్ ఆ పర్మిషన్ ఇస్తాం అనమాట పర్టికులర్ గా. సో బేసిక్ గా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఫైల్ అనేది 3 లెవెల్స్ ఆఫ్ పర్మిషన్ ఉంటే ఒక్కొక్క లెవెల్ కి మళ్ళీ 3 మోడ్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. ఆ మోడ్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి, ఎవరు ఇస్తారు, ఏంటి అనేది మనం ముందు చూద్దాం. సో ఇప్పుడు మనకి ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ కి ఫుల్ పర్మిషన్ కావాలి. లేదు ఒక ఫైల్ ని క్రియేట్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ పర్సన్ కి ఎంత వరకు మనం పర్మిషన్ ఇవ్వాలి, ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి అనేది మనకి 2 టైప్స్ ఆఫ్, అంటే 2 మెథడ్స్ లో మనం తెలుసుకుంటాం. అంటే దాన్ని ఏమంటామంటే మనం బేసిక్ గా పర్మిషన్ అనేది ఎట్లా సెట్ చేస్తాం. ఈ 2 మెథడ్స్ లో మనం పర్మిషన్ అనేది ఎట్లా సెట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఒకటి ఏంటయ్యా అంటే మనకి సింబోలిక్ మెథడ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి నంబర్స్ అంటే అబ్జల్యూట్ మెథడ్. ఫస్ట్ ఏంటంటే సింబోలిక్ మెథడ్. ఈ సింబోలిక్ మెథడ్ లో ఏంటయ్యా అంటే మనం చేసేది బేసిక్ గా ఇక్కడ మనం ఈక్వల్స్ ని వాడి ఒక్కొక్క పర్సన్ కి ఎంతెంత పర్మిషన్ అనేది చూస్తాం. అంటే ఒక్కొక్క పర్సన్ కి ఏ పర్మిషన్ ఇవ్వాలి, ఎంత వరకు ఇవ్వాలి అనేది చూస్తాం. సో నెక్స్ట్ అబ్సల్యూట్ మెథడ్ లో ఆ పర్మిషన్ కి ఒక నంబర్ వైజ్ గా, అంటే పర్టికులర్ ఒక్కొక్క నెంబర్ అనేది రీడ్ కి ఒక నెంబర్, రైట్ కి ఒక నెంబర్, ఎగ్జిక్యూట్ కి ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ని బేస్ చేసుకొని ఆ ఫైల్ కి ఒక పర్టికులర్ పర్సన్ కి ఎంత పర్మిషన్ ఇవ్వాలి అనేది మనం చూస్తాం. సో ఇప్పుడు మన దగ్గర ఉంది ఈ 2 మెథడ్. ఈ 2 మెథడ్ నుంచి మనం పర్మిషన్ ఇవ్వాలి అని ముందుకు వెళ్తాం. సో ఫస్ట్ సపోజ్ ఇప్పుడు సింబాలిక్ మెథడ్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. సో ఈ సింబాలిక్ మెథడ్ లో ఏంటంటే మనం ఇక్కడ బేసిక్ గా మాట్లాడుకోవాల్సింది సింబాలిక్ మెథడ్ లో యూజిఓ అంటే. అంటే యూజిఓ. ఈ యూజిఓ ఏంటయ్యా అంటే
యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అథర్ లెవెల్. యూజిఓ అంటే ఏంటంటే ఇక్కడే యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అథర్ లెవెల్. ఈ యూజిఓలో మనము సెట్ చేస్తాం కొన్ని కొన్ని లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్ లో. అంటే సపోజ్ ఇప్పుడు మనం పీడబ్ల్యూడి ఎక్కడ ఉన్నాం, హోమ్ ఖాళీలో ఉన్నాం. ఇక్కడ లిస్ట్ లో మనకి 1 అనే ఒక ఫైల్ ఉంది. సో దాన్ని తీసుకున్నాం, లిస్ట్ ఆఫ్ ఎల్ ఓఎన్ఈ. సో 1 ఫైల్ గురించి మనం తీసుకుంటే ఇక్కడ రీడ్ రైట్ పర్మిషన్స్ అన్ని ఓకే. సో మనకి ఏమర్థమైంది, కలి అనే యూజర్ అనేవాడు ఒక కలి మెషిన్ లో సంథింగ్ పలానా టైంలో ఈ ఫైల్ ని క్రియేట్ చేశాడు ఆగస్ట్ 15th. సో వాడి పర్మిషన్స్ ఇవి. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ హైఫన్ సింబల్ ఏం చెప్తుంది అంటే ఇది ఒక ఫైల్ అని. సో నేను లిస్ట్ అని చెప్పి ఫోల్డర్ ఇస్తా. ఫోల్డర్ ఏంటి, పిక్చర్ అని ఇచ్చా, పిక్చర్స్. సో ఈ పిక్చర్ గురించి ఏం లేదంట, పిక్చర్స్. సరే, నేను లిస్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్స్ అబ్జర్వ్ చేస్తే అంటే ఫైల్ 4 అనేది ఒక ఫైల్. ఈ ఫైల్ చూసుకుంటే మనకి హైఫన్ ఉంది, బట్ ఇది ఫోల్డర్స్, డౌన్లోడ్స్ అనేది ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్ చూసుకుంటే డి ఉంది. అంటే డి ఏంటంటే ఇది ఒక డైరెక్టరీ. సో మనం డైరెక్టరీని, ఫైల్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఈ ఫస్ట్ సింబల్ ని చూసి మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటి, మన దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ ఎల్లు మనకి ఇది ఒక ఫైల్ అని అర్థమైంది. సో ఇక్కడ మనకి 3 లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్ అన్నాం. సో RW-RW-RW. సో ఇదేం చెప్తున్నాడు అయ్యా అంటే RW-RW-R. సో ఈ ఫైల్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే మనం యూజిఓ తీసుకుంటే యూజర్ లెవెల్. సో ఇదొక యూజర్ లెవెల్. ఈ యూజర్ లెవెల్లో వీడికి ఏం పర్మిషన్ ఉంది, రీడ్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ ని రైట్ అంటే రాసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ వాడికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ లేదు ఎక్కడ, యూజర్ లెవెల్లో. అట్ ది సేమ్ టైం గ్రూప్ లెవెల్లో వాడు రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, కానీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ లేదు. సో నెక్స్ట్ అథర్ లెవెల్లో ఓన్లీ రీడబుల్ పర్మిషన్ మాత్రమే ఉంది ఇక్కడ ఈ ఫైల్లో. సో ఇది ఆ ఫైల్ గురించి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీన్ని మనం ఎట్లా చేంజ్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ సిహెచ్ మోడ్ అంటాం, అంటే చేంజ్ మోడిఫికేషన్. మనం ఏం మోడిఫికేషన్ చేస్తున్నాం, చేంజ్ సిహెచ్ మోడ్ అంట. సో ఈ సిహెచ్ మోడ్ ఇప్పుడు నేను ఏం చేంజ్ చేయాలి, యూజర్ లెవెల్లో చేంజ్ చేయాలి. సో యూ ఈక్వల్స్ టు నేను ఇవ్వాల్సింది ఏంటి, రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ కామా. సో గ్రూప్ లెవెల్లో ఇవ్వాలి నేను సేమ్ రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ కామా. అథర్ లెవెల్లో వీడికి ఏం పర్మిషన్ ఇవ్వాలి, నేను రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ మొత్తం ఇచ్చేసి ఏ ఫైల్కి ఇవ్వాలి అయ్యా అంటే నేను ఓఎన్ఈ అనే ఫైల్కి ఇవ్వాలి. సో ఇచ్చేస్తాం. ప్రీవియస్ గా మనకి చూపించింది ఏంటయ్యా అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ రీడ్. బట్ ఇప్పుడు నేను లిస్ట్ ఆఫ్ వన్ తీసుకుంటే చూడండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ అంటే మనకి ఈ పర్సన్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చా. సో గ్రీన్ కలర్ లో పడిపోయింది. అంటే వీడు రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటే 3 లెవెల్స్ ఆఫ్ మోడ్స్ లో, అంటే 3 లెవెల్స్ ఆఫ్ యూజర్స్ లో. అంటే యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్, అథర్ లెవెల్, వాడికి ఏ యూజర్ తీసుకున్నా వీడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను వీడికి చేంజ్ చేయాలి అంటే, సపోజ్ ఇదే ఫైల్లో నేను ఏం చేస్తాను, సిహెచ్ మోడిఫికేషన్ లో యూజర్ లెవెల్లో వీడికి రీడ్ మాత్రమే పర్మిషన్ ఇస్తాను. ఓకే. గ్రూప్ లెవెల్లో వీడికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇద్దాం, అంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్. నెక్స్ట్ అథర్ లెవెల్లో వీడికి రైట్ పర్మిషన్ ఇచ్చాం, ఫైల్ 1. సో అయిపోయింది. సో లిస్ట్ ఆఫ్ 1 తీసుకుంటే వీడికి, సో నేను ఫస్ట్ రీడ్ పర్మిషన్ ఇచ్చాను,
గ్రూప్ లెవెల్లో ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్ ఇచ్చాను. అథర్ లెవెల్లో రైట్ పర్మిషన్ ఇచ్చాను. సో ఇదేంటంటే చేంజ్ ఆఫ్ మోడిఫికేషన్ మనం రూట్ లో ఉన్నాం కాబట్టి మనం ఇస్తున్నాం అడ్మిన్. వీఆర్ నౌ అడ్మిన్. సో ఈ సిహెచ్ మోడిఫికేషన్ ఇష్యూస్ కొని మనం ఒక ఫైల్ కి మనం ఎట్లా చూ అంటే మోడిఫికేషన్ చేంజ్ చేయొచ్చు అని చూసాం. ఫోల్డర్ కూడా సేమ్. సో లిస్ట్ ఆఫ్ తీసుకొని ఎంటర్ చేస్తే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ఒక ఫైల్ తీసుకుందాం. సంథింగ్ ఒక మేక్ డైరెక్టరీ తీసుకుందాం. మేక్ డిఐఆర్ ఓ ఓ అనేది ఒక డైరెక్టరీ. సో లిస్ట్ తీసుకుంటే ఇదిగోండి మన ఓ డైరెక్టరీ ఇక్కడ ఉంది. సో దీనికి ఏముంది, యూజర్ లెవెల్లో రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ ఉంది, గ్రూప్ లెవెల్లో రీడ్ ఎగ్జిక్యూటబుల్, అథర్ లెవెల్లో రీడ్ ఎగ్జిక్యూటబుల్ ఉంది. సో నేను పర్మిషన్ రిమూవ్ చేస్తాను మొత్తానికి. అంటే ఆ పర్మిషన్ రిమూవ్ చేయాలంటే సిహెచ్ మోడిఫికేషన్. ఓకే, యూజర్ లెవెల్లో వీడికి నేను రీడ్ ఇచ్చా. ఓకే, గ్రూప్ లెవెల్లో కూడా రీడ్ ఇచ్చా. ఓకే, అథర్ లెవెల్లో కూడా రీడ్ ఇచ్చా. ఓకే, ఓ ఎంటర్ చేశా. సో ఇప్పుడు వాడిని మాత్రమే చూడాలంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్. సో ఈ ఓవో అనే వాడికి మనం రీడ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చాం. సో ఫస్ట్ డైరెక్టరీ రీడ్ పర్మిషన్, సేమ్ ఫైల్ కి ఎలాగైతే యాక్సెస్ ఇచ్చామో ఈ ఫైల్ కి ఎవడు వచ్చినా సరే ఈ రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంటది. సో ఇది మనం అసైన్ చేసాం. నెక్స్ట్ టైప్ ఏంటయ్యా అంటే అబ్సల్యూట్ మెథడ్. ఇక్కడ ఏంటంటే నంబర్స్ ద్వారా పోతాం, అంటే నంబర్స్ యూస్ చేసుకుంటాం. అది నెక్స్ట్ సెషన్ లో చూద్దాం.